ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు? This wasn't random. Someone wanted him to suffer. హాయ్ రాజా, నన్ను మిస్ అయ్యవని బాధపడుతున్నావా? పూర్తయిందిరా. విక్రమణ కేస్ క్లోజ్ అయినా ఇంకొక కేస్ ఉంది, విను. చెప్పు. నిజం చాలాసార్లు కంటికి కనిపించని మాత్రమే కాదు, మన చుట్టూ ఎన్నో అద్భుతాలు, ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. బతకడం కోసం ఎంతకైనా తెగించేవారు కొందరు, బతుకు తెరువు కోసం శ్రమించేది కొందరు. వర్ధన్తో పోటీకి ఎవరు ఉండకూడదు. ఆర్డర్స్ క్లియర్. I've got something here. Possible accelerant residue. Bag it. Send it to the lab. ఆకాష్ చనిపోయిన వర్ధన్ కొడుకు, శైలజ వర్ధన్ సెక్రటరీ. ఒకరు డ్రగ్ అడిక్ట్, ఇంకొకరు మనీ అడిక్ట్. చూద్దాం ఎవరు నిజం చెప్తారో. ఆకాష్, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఎందుకు నన్నెందుకు పిలిచారు? నేనేమి చేయలేదు. మీనన్నట్టు తోలింది కదా, ఇక ఆస్తి మొత్తం నీదే కదా. నేను ఎలా హ్యాపీగా ఉంటాను సార్? చనిపోయింది నా తండ్రి, అంటే ఆస్తి కోసం నేనే ఈ పని చేశానంటారా? నేను డ్రగ్ అడిక్ట్ కని కన్నా తండ్రిని చాంపే అంత కిరతకుదిని కదూ. ఎక్కడైనా ఒక కన్ను ఇంకొక కన్నుని పొడుచుకుంటుందా? ఆకాష్, ఇప్పుడు చెప్పు, వర్ధన్ని ఎందుకు చంపావు? నేను ఎవరిని చంపలేదు, నన్నుకు ఈ కేసులో ఇరికిస్తున్నారు. క్రైమ్ సీన్ లో దొరికిన ఆధారాలు అన్ని కూడా నువ్వే హంతకుడివి అని చెబుతున్నాయి. ఇది నీకే సంబంధించిన ఫోన్. ఇది నీ నాన్న చనిపోయిన గదిలో టేబుల్ కింద దొరికింది. మర్యాదగా నిజం ఒప్పుకోలేడంటే నరకం స్పెల్లింగ్ రాయిస్తాను. ఇప్పుడు దీనికి నీ ఆన్సర్ ఏంటి?
ఇది నా ఫోన్ ఎలా? నేను ఇదిలా ఆ రూమ్ లో నాకు తెలియదు సార్. మీ నాన్నకి లాస్ట్ ఫోన్ కాల్ నీ ఫోన్ నుండి వెళ్ళింది. ఇప్పుడు నేను ఏది చెప్పినా మీరు వినేలా లేరు. రాజా, వీడు సింగిల్ సింహం బ్యాచ్ లాగా ఉండి యాక్టింగ్ కుమ్మేస్తున్నాడు. తొదరలో నన్ను తెలుస్తాయి. శైలజ, ఎందుకు ఏడుస్తున్నావు? చాలా స్ట్రాంగ్ ప్లాన్ వేసావు. నీ బాస్ అది తొలగింది కదా. అసలు ఏం జరిగిందో తెలియక నేనుంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నా ఈ బ్లాస్ట్ తో అస్సలు సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి. నేను ఏమీ చేయలేదు సార్. శైలజ, నిజం బయటపడటానికి అత ఎక్కువ టైం అవసరం లేదు. ఎందుకు వరదని చంపలి నుండమా శైలజ? ఈ చంపలి అనుకోవడం నిజమే కానీ సార్, ఈలోగా ఇలా జరిగింది. కోపం ఎంత వరకు వెళ్ళింది శైలజ? ఇద్దరు అనుమానితులు, ఇద్దరికి చంపే అవకాశం ఉంది, కానీ ఇద్దరిలో ఎవరు? యు ఆర్ రైట్ విక్రమ్, బట్ ద ట్రూత్ ఇస్ ఆఫెన్ మోర్ దెన్ వన్. బీ కేర్ఫుల్, టూ ట్రూత్స్ ఆర్ బ్రేకింగ్ ఇన్సైడ్ యు. మరి ఇద్దరు కాకపోతే బ్లాస్ట్ కి కారణం ఎవరు రాజా? అసలు జరిగింది ఏమిటో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నిజం నీకి కనపడని చోట ఉండి రాజా. వర్ధన్ తనని తానే చంపుకున్నాడు అంటావా? వర్ధన్ తనని తాను చంపుకోవటానికి కారణం ఆ రూమ్ లో ఫోన్ కాల్, టైమింగ్, డెటనేటర్. ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం జరిగింది మొత్తం నేనే చెప్తా. ఆహో రాజా, నీ వర్షన్ వినడానికి నేను సిద్ధమా? విరత్తో కలిసి 100 కోట్ల వజ్రాలు కొన్నాడు. అప్పుడే వర్ధన్ విరతడు తొలగించుకోవాలి. నాని ఒక ప్లాన్ వేశాడు. ఈ డీల్ శైలజ చూస్తుండి 100 కోట్ల వజ్రాలు ఎలా అయినా తనవైతే లైఫ్ ఎలా ఉండు ఉంచుకుంది. అక్కడే శైలజ ఒక ప్లాన్ వేయడం మొదలైంది. వర్ధని చంపి వజ్రాలు కొట్టేయాలి. ప్రతిరోజులాగా ఆ రోజు కూడా వర్ధన్ తన పెంట్ హౌస్ లో డ్రింక్ ఎంజాయ్ చేస్తున్నాడు. సార్ సైన్ చేయాలి. ఓకే, ఇలా ఇవ్వు. పెన్ సరిగా పని చేయడం లేదు. చూసుకోలేదు సార్. ఒక్క నిమిషం, కొత్త పెన్ తీసుకొస్తా. అప్పుడే శైలజ గ్లాస్ లో పాయిజన్ కలిపింది. ఒక డ్రాప్, ఒక ప్రయత్నం, 100 కోట్లు. యా ఇప్పుడు చేస్తాను సైన్. కానీ శైలజ చేసిన పని వర్ధన్ గమనించాడు. అందుకే వర్ధన్ ఆ నిమిషంలో ఆ గ్లాస్ టచ్ చేయలేదు. నన్నా, నాకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. ఎందుకురా? నీకు 10 పైసలు కూడా ఇచ్చేది లేదు. నీ డ్రగ్స్ కోసమే కదా. ఎలా ఇవ్వరో చూస్తాను. ఇకపోతే మీకు బాత్రూమ్ లో గొట్టలి పోటోకాయ అలాంటివి నువ్వు చేయించిన వాడి నా దగ్గర నీ ఫస్ట్ క్లాస్ వివేకం చూపించాకు. అయితే నాకు ఏం చేయాలో తెలుసు. ఆ కోపంలో ఫోన్ అక్కడ పడిపోయింది. అందుకే ఆకాష్ ని అనుమానించాల్సి వచ్చింది. ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ ఆశాల గేమ్ ఇప్పుడే మొదలైంది అని శైలజ అర్థం చేసుకుంది. ఆ రోజు శైలజ ఒక డ్రాప్ తో చంపాలని ట్రై చేసింది, కానీ ఆ డ్రాప్ వృధా అయినందుకు నిరాశతో వెళ్ళింది. 100 కోట్లు నావే కావాలి, విరాట్ చవాలి. ఒక్క ఫోన్ కాల్, విరాట్ క్లోజ్. వెంటనే ప్లాన్ డాన్. తాగిన మైకంలో విరాట్ కోసం బాంబ్ ఫిక్స్ చేశాడు. అలా తన పొరపాటు వల్ల బాంబ్ యాక్టివిటీ బ్లాస్ట్ అయ్యి వర్ధన్ తనే చనిపోయాడు. బెతాల, ఆహో రాజా, ఇప్పుడు ఒప్పుకుంటా, నువ్వు సూపర్. రాజా, నిజం తెలిసింది. ఇప్పుడు చెప్పండి, న్యాయం ఏది? నేనిద్దరి గురించి ఒక నిర్ణయానికి వచ్చాను బెతాల. ఆకాష్ తప్పు చేయలేదు, కానీ అతను మతకి బానిస. శైల మాత్రం పాయిజన్ పెట్టి చంపడానికి ట్రై చేసింది. ఆమె దబ్బుకి బానిస. అహో రాజా, నిజమడే. ఇంకొక చిక్కుముడితో వస్తాను. ఈసారి నువ్వు చూడబోయేది మహానతిని. ప్రతి కేసులో, ప్రతి మనిషిలో ఒక కనిపించని నిజం ఉంటది.
రాజా ఈసారి నీకు చెప్పబోయేది ఒక కల్లింగ సావిత్రి గురించి. ఒక ప్రాణం, అగ్ని 65ల జీవితం, 45ల శ్రమ ఒక రాత్రిలో. బ్రెయిన్ క్యాన్సర్, వెంటనే చికిత్స అవసరం. చాలా కష్టం, చాలా ఖరీదైనది. ఇది కేవలం అనుమానమే రాజా. ఏ కథలో దొషులు చాలా తెలివైన వాళ్ళు రాజా. విక్రమా, కేసులు సాల్వ్ చేస్తావు కానీ సబ్స్క్రైబ్ చెప్పడం మర్చిపోతావు ఎందుకు? అది కాదు బేతాళ. అదే మీరు చూసేవాళ్లే చెప్తా వినాలి. విక్రమ్ బేతల్ వెబ్ సిరీస్ ఎన్ఆర్ జీనియస్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టకపోతే నేనే గుర్తు చేస్తా రాజా.